ఈరోజు అన్నదానం గురించి మాట్లాడుకుందాం. అన్నదానం అంటే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని. అన్నదానం, వస్త్రదానం ఇవి రెండు అన్ని దానాల కంటే ఇవి గొప్పవి అని చెప్పేవాళ్ళు. పూర్వీకులు అంటే ఎవరు? మన అమ్మమ్మ, తాతలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతలు, వాళ్ళు మన అమ్మమ్మలకి తాతలకి చెప్తే వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు. మనం మన పిల్లలకి చెప్పడం, దానాలు చేయడంలా ఇలా ఉండాలి, కంపల్సరీ అన్నదానం చేయాలి. మనం తినేటప్పుడు ఎవరన్నా వస్తే మనకు తినే దాంట్లోదే కొంచెం తీసి వాళ్ళకి పెట్టాలి, అది వేడి వాళ్ళకి పెట్టాలి, ఏమన్నా ఉంటే చల్లటి ఉంటే మనం తినాలి అని మనం మన పిల్లలకి చెప్తాం. అలానే మన పూర్వీకులు కూడా మనకి చెప్పారు. మన అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు మన మందమే ఉన్నదని పోయిరా అమ్మ అని అంటాం. కానీ అలా అనొద్దు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా బాబు అనేవాడు అన్నట్టు, సాయంత్రం పూట ఎవరన్నా అడుక్కోవడానికి వద్దురు సంధ్యాకాలం అని. వెనకటి వచ్చేవాళ్ళు కదా, సంధ్యాకాలం అని వద్దురు. వస్తే వాళ్ళని పోయిరా అని అనొద్దు, మన ఇంట్లో ఉన్నది కొద్దో గొప్ప కర్రీ అయినా అన్నమైనా పెట్టాలి వాళ్ళకి, పోయిరమ్మనొద్దు, వాళ్ళకి ఆకలి అయ్యే కదా సాయంత్రం పూట వస్తారు, పెట్టాలి అని అనేవాడు అన్నట్టు. అలా అన్నదానాలు చేయడంలా పెద్దవాళ్ళు మనకి చెప్పేవాళ్ళు. మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి. దానాలల్లా ఏ దానం కన్నా అన్నదానమే గొప్పదని మనము తెలుసుకోవాలి. ఈ డబ్బులు ఇచ్చినామనుకోండి, డబ్బు దానం చేస్తే వాడు అది కొంచెం పోయి, కొందరు తాగుబోతులు ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడు తాగుతాడు. ఇంట్లో లొల్లులు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, ఇంట్లో వాళ్ళు తిడతారు, నీకు డబ్బులు ఎవరు ఇచ్చిండ్రు, తాగడం ఏంది అది ఇదని తిడతారు. ఆ కర్మ ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. కాబట్టి మనము డబ్బు దానం చేయొద్దు. ఏదో బాగా కష్టాలలో ఉన్నామని కూడా మనల్ని అడుగుతారు కొందరు. మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో పాపం ఇద్దాము, కష్టాలలో ఉన్నాడు కదా అని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో అబద్ధాలు బాగా ఆడి డబ్బులు అట్లా అడగడము చేస్తాండ్రు. బాగా పాత్ర ఎరిగి బిచ్చం పెట్టాలి అని కూడా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. పాత్ర ఎరిగి బిచ్చం పెట్టడం అంటే ఏంటి అంటే, ఈ డబ్బులు తీసుకెళ్ళి వాడు ఏం చేస్తాడో ఏమో అని మనం ఆలోచించాలన్నట్టు. ఆలోచించి వాడి గురించి మనం తెలుసుకోవాలి, వాడు ఏం చేస్తున్నాడు ఈ డబ్బుల్ని అని. అందుకే ఈ డబ్బుల కన్నా ఈ భూములు, ఈ ఆస్తులు, ఇవన్నిటికంటే దానం అనేది, అన్నదానం చాలా గొప్పది అని. అన్నము ఆకలైనోనికి, బాగా ఆకలైనోనికి అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాడు. అదే అన్నము బాగా తిని కడుపు నిండినోనికి అన్నం పెడితే వాడు ఉప్పు కారాలు వేయిస్తాడు, టేస్ట్లు వేయిస్తాడు. అందుకే మనం లేనివానికి అన్నం పెట్టాలి.